సార్ ఇంకోటి అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కొన్ని కీ పాయింట్స్ మాట్లాడడం జరిగింది. సో, ఏదైతే ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడారో, డ్రగ్స్‌ని నిర్మూలిస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే వైజాగ్‌ని ఒక డ్రగ్స్ హబ్‌గా మార్చింది. ఇప్పుడు ఎవరైనా పట్టుబడితే ఈవెన్ కీలకమైన శిక్షలుంటే వాళ్ళు ఊహించారు. ఇంకా మొత్తం జైల్లోనే ఉంటారన్నట్టుగానే చెప్పారు. సో, ఆ స్టేట్‌మెంట్‌కి మీరేమంటారు? సార్ హడావడి అన్నది గతం నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. కేసీఆర్ గారి గవర్నమెంట్‌లోను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చాలా ఫుడ్ డౌన్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో. యెస్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సార్ డ్రగ్స్‌కి ఎవడు హ్యాపీగా తెచ్చుకోండి అని ఎవడు చెప్పడు. అవును. ఇప్పుడు ముందరాల ఎయిర్‌పోర్ట్‌లో కూడా డ్రగ్స్ సీజ్ చేశారు. విశాఖలో ఒక కన్సైన్మెంట్, నిన్న లాస్ట్ కన్సైన్మెంట్, దాన్ని ఎవరు ఏంటో కూడా అర్థం కావట్లే. దాన్ని ముడిపెట్టే కాకినాడలో హడావడి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి కదా, నాగబాబు గారిని వేసుకుని వెళ్ళారు, అక్కడ పని అయిందో లేదో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా లోకల్ బీజేపీ వాళ్ళు మీరు చూపిద్దామా అన్న టైప్ లో కూడా ఆలోచించవచ్చు మీరు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యంగా గ్యారంటీగా దాని మీద ఒక ఫుడ్ డౌన్ చేస్తూ డ్రగ్స్ విషయంలో చెప్పడం సమంజసం. ముఖ్యమంత్రి స్థాయికి అది ఇవన్నీ తీసుకొచ్చే స్టేట్మెంట్. బట్ కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నాలటోడో మీలటోడో అవి తీసుకుంటూ దొరుకుతున్నాడు. వాడికి రీహాబ్ సెంటర్కి పంపించడం తప్ప ఏం ఉండట్లేదు. ఈ సినిమా యాక్టర్లు ఓవర్ యాక్షన్ అన్ని చూసాం కదా. అవును. ఏమైంది? నిజమైన సప్లైర్ ఎవడున్నాడో ఆడు గోవా నుంచి పట్టుకోవడం, ఆయన 2 రోజులు ఇదనడం అదనడం తప్ప ఏం ఉండదు. ప్రతిదానికి ఒక మార్కెటింగ్ లాగా ఈ సినిమా యాక్టర్లు అందరినీ బదనాం చేయడానిక, లేకపోతే నిజంగా వాళ్ళు తీసుకుంటారంటే 100% చెత్త లేకుండా ఎవరు లేరు. సార్ ఇంకో పాయింట్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ల్యాండ్ కబ్జాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్మనెంట్ గా జైల్లోనే పెడతాం. దాని గురించి ఒక చట్టం తీసుకొచ్చి యాంటీ గ్రావింగ్ ఎంత తరవాడు అక్కర్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మిగిలిన గ్రామాలన్నీ కూడా కంప్లీట్ చేసేస్తే ఏపీ స్టేట్ లో ఎవరి ల్యాండ్ ఎవరిదో తెలిసినప్పుడు ఎవరు కబ్జా చేస్తే ఎవరికి ఉంటుంది? మనకి రక్షణ ఉంది కదా. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్. దానికి వెళ్ళి గ్రాబర్ అల్లాడు, ఎల్లయ్య పల్లయ్య వీళ్ళందరినీ ఎత్తి పట్టుకోవడం ఎందుకు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్ఫెక్ట్ గా గత ప్రభుత్వం వేసిన బొమ్మలోనూ రంగులు తీసి 100% సక్సెస్ చేసి ఎవరి దానికి మార్క్ చేసి ఇస్తే అన్యాక్రాంతం జరగని పని. మిగిలింది గవర్నమెంట్ ల్యాండే. అవును. గవర్నమెంట్ ల్యాండ్ రీమార్క్ చేయవలసిన అవసరం ఉంది. అది కూడా కబ్జా చేస్తే అప్పుడు ప్రభుత్వమే తోలు తీయడానికి రెడీగా ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలంలో బోర్డు పెట్టిన తర్వాత బోర్డు తీసిన ఏదైనా వెళ్ళాలి కట్టం కదా అక్కడ. అవును. అంచేత కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి చేతిలో ఇలా వెనతో పెట్టిన విద్య. కానీ అది తప్ప ఆయన బీటింగ్ గ్రౌండ్ తో బూస్ట్ అనేది కొత్త పందా నేర్చుకున్నారు. అదే కొంచెం ఆశ్చర్యపదంగాను ఆశ్చర్యకరంగాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.